పెరుగుతున్న పెట్రోల్ ధరలు. ఈ పెట్రోల్ మాయపై ఒకే ఒక్క వీడియోలోనే మొత్తం కవర్ చేయాలి, అన్ని రహస్యాలు మీ ముందు పెట్టాలనుకుని గత 4-5 రోజులుగా ట్రై చేస్తూ ఉంటే ఇప్పటికి నాకు క్లారిటీ వచ్చింది. ఐఎమ్ షూర్ ఈ ఒక్క వీడియోలోనే మీకు మన దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఏంటి మొత్తం కూడా వివరిస్తా. డీటెయిల్స్లోకి వెళ్లే ముందే స్టార్టింగే విదేశాలలో ఎలా ఉన్నాయి ఈ పెట్రోల్ మీద ట్యాక్సులు, మన దేశంలో ఎలాగ ఉన్నాయి ఈ పెట్రోల్ మీద ట్యాక్సులు అన్న విషయం మీకు స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత భారీగా ట్యాక్సులు వసూలు చేసినటువంటి ఏకైక రాష్ట్రం మనదే ఈ పెట్రోల్ మీద. అందులో టాప్ పొజిషన్లో భారతదేశం 69.3%, ఇటలీ 64%, ఫ్రాన్స్ 63%, జర్మనీ 63%, యునైటెడ్ కింగ్డమ్ 62%, స్పెయిన్ 53%, అదేవిధంగా కెనడా 33%, యుఎస్ఏ 19%, జపాన్ 47%. సో ఈ వేళ చూస్తున్నప్పుడు మనకి ఇచ్చినటువంటి డేటాలో టాప్ 10 ఈ వేళ తీసుకుంటూ ఉన్నట్టయితే యుఎస్ఏ 19% ట్యాక్సులు, భారతదేశం 69.3%. మన తర్వాత ప్లేస్ లో ఇటలీ కూడా ఈ మధ్య సంక్షోభంలో చిక్కుకుంది కాబట్టి సరే వాళ్ళు కూడా వేస్తున్నారు. ఇక ఇప్పుడు బ్యారెల్ కాస్ట్ గతంలో ఎంత ఉంది, 1 year బ్యాక్, ఇప్పుడు ఎంత ఉంది? జనవరిలో ఒక బ్యారెల్ కాస్ట్ వచ్చేసి $63.65. తర్వాత అదే బ్యారెల్ కాస్ట్ 2020 ఏప్రిల్లో $18.38 ఒక బ్యారెల్ కాస్ట్. ఇప్పుడు జనవరి 21లో ఒక బ్యారెల్ కాస్ట్ వచ్చి $54.71. 2020 జనవరిలో $63.65, జనవరి 21లో ఒక బ్యారెల్ కాస్ట్ $54.71. అంటే బ్యారెల్ కాస్ట్ ఈజీగా అదొక 3, ఇదొక 6, $9 తగ్గే ఉంది. ఏది 1 year తో కంపేర్ చేస్తే బ్యారెల్ కాస్ట్ తగ్గుంది. అండ్ ఇంటర్నేషనల్ వైడ్ గా చూస్తూ ఉన్నప్పుడు మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మన ట్యాక్సులు పెరుగున్నాయి. ఈ ఒక్క చిన్న లాజిక్ చాలనుకుంటాం మీకు. వాంటెడ్ గా మన వాళ్ళే ట్యాక్సులు ఇబ్బడి ముబ్బడిగా ఎలా పెంచుతున్నారు ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ మీకు ఇంకా అర్థం కావాల్సింది, ఈ ట్యాక్సులు వచ్చేటప్పటికి దేశవ్యాప్తంగా ఒకే ట్యాక్స్ ఎందుకు ఉండటంలా, ఐ మీన్ జిఎస్టి పరిధిలోకి ఎందుకు తీసుకురాలా? ఎందుకంటే కోర్టుకి తీర్పు వేరన్నట్టు రాష్ట్రానికి కూడా ఈ ట్యాక్సులు మార్చుకుంటా ఉంటారు. ఎందుకంటే అయితే మనిషి తాగాలి మందు, లేదా బండి తాగాలి ఈ పెట్రోలు డీజిల్, అప్పుడే ఈ రాష్ట్రాలైనా కేంద్రమైనా నడుస్తుంది. ఈ వేలో ఆంధ్రప్రదేశ్లో 2019-2020 ఫైనాన్షియల్ ఇయర్ గాను ఓన్లీ ఈ పెట్రోల్, ఈ డీజిల్, వీటి మీద ఆయిల్ మీద వాళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిట్సే, పన్నుల వల్ల వచ్చిన డబ్బే 10,265 కోట్లు. ఈ ఫైనాన్షియల్ కంప్లీట్ అంటే ఇంకా 1.5 month ఉంది. దీనికి గాను ఈలోపు వచ్చిన డబ్బు 8,700 కోట్లు. మీరు అబ్జర్వ్ చేయండి, మా ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈజీగా 5-6 months లాక్డౌన్ లోనే ఉంది. అయినా సరే 8,700 కోట్లు ఎలా వచ్చాయి తెలుసా? చిన్న లాజిక్, విచ్చలవిడిగా ట్యాక్సులు, ఎంత దారుణంగా ట్యాక్సులు ఉన్నాయో ఇక ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. ముందుగా బేస్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది, దాని తర్వాత సెంట్రల్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత డీలర్ కమిషన్ అనేది పర్సంటేజ్ ఉంటుంది అదొకటి, తర్వాత ఫ్రైట్ ఛార్జ్, రవాణా ఛార్జ్ అది ఒకటి ఉంటుంది, తర్వాత వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రాష్ట్ర సంస్థ అదొకటి ఉంటుంది. ఇక్కడే గట్టిగా లాగుతూ ఉంటాయి రాష్ట్రాలు. దాని తర్వాత మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి వాళ్ళు 4% అడిషనల్ ట్యాక్స్, దాని తర్వాత 1 రూపీ వచ్చేసరికి మరలా రోడ్డు ట్యాక్స్. అందుకే రాష్ట్రం కూడా వీటిలో డిఫరెన్స్. మేఘాలయ కొంచెం కాస్ట్ తక్కువ ఉంది, ఎందుకు? వాళ్ళు ట్యాక్స్ తగ్గించారు కాబట్టి రాష్ట్రంలో. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు ఏమంటున్నారు అంటే, కేంద్రం రాష్ట్రాలు రెండు కూడా కూర్చొని మాట్లాడుకుంటూనే ఈ ట్యాక్సుల్లో ఒకంత క్లారిటీ వస్తుంది, అప్పుడు వాళ్ళు తగ్గించుకుంటారు, అప్పుడు రేట్లు తగ్గుతాయని అంటున్నారు. ఆమె ఇప్పుడు అన్నటువంటి మాట ఇది ఓకే, నేను కూడా కొంచెం అగ్రీ చేస్తా ఆమెతో. కానీ కొద్ది రోజుల క్రితం ఆమె ఏమన్నారు తెలుసా? కేంద్రం ట్యాక్స్ తగ్గించాలి మీరు అంటున్నారు, తగ్గించాలన్నా రాష్ట్రాలు తగ్గిస్తాయి ఏంటి? అవి తగ్గించు, అందుకే మేము కూడా తగ్గించాలని వేళ మాట్లాడారు. బట్ ఇప్పుడు ఏమంటున్నారు? కేంద్ర రాష్ట్రం రెండు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే తగ్గుతాయండి అన్న వేళ అమ్మన్నారు. గుడ్, ఇది కరెక్ట్ పాయింట్. నెక్స్ట్ మోడీ వచ్చేసి ఆయన ఏమంటున్నాడంటే, గత పాలకుల వైఫల్యం,
హైదరాబాద్ తెలంగాణలో ఇష్యూస్ జరగనివ్వండి, కేసీఆర్ అంటాడు గత పాలకుల వైఫల్యం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు ఒకసారి చూడండి, గత పాలకుల వైఫల్యం. అంతకుముందు ఉన్న వాళ్ళు గత పాలకులు, జీవితాంతం గత పాలకులు కాదు. ఇదే దరిద్రమా? మీకు అవకాశం ఇచ్చారు, ఒక టెన్యూర్ కూడా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎలాగంటే అలా మోడీ గారు ఒకసారి ఆలోచించాలి కదా. ఆయన సరే గత పాలకుల వైఫల్యం. ఈవెన్ తమిళనాడులో ఈ నేచురల్ గ్యాస్కి సంబంధించేసి సమ్ ప్లాంట్స్ ఓపెనింగ్ అవుతున్నటువంటి మూమెంట్లో త్వరలో జిఎస్టీలోకి తెస్తాము, మేము కట్టుబడి ఉన్నాము, గత పాలకుల వైఫల్యం అనేది ఇన్ని ఇబ్బందులు పడతాము, ఇప్పుడు ట్యాక్స్లు అవన్నీ. మీరేసే ట్యాక్సులు గత పాలకులు ఏం చేస్తారయ్యా? మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు భయంకరంగా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు పెరిగినా సరే ట్యాక్స్ అంతే పెంచలేదు. ఎందుకో తెలుసా? ఇదే బీజేపీ వాళ్ళు నానా రభస చేశారు, ఇష్టం ట్యాక్సులు పెంచిన రేట్లు పెరుగుతున్నాయి. మరి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఎందుకు ఆ రకంగా హెసిటేషన్ చేయట్లేదు అంటే జనాలు అర్థం చేసుకున్నారు, సరేలే కోవిడ్ టైంలో ఎక్కడ బిజినెస్ నడవు అందుకే లాసులే అని జనాలు అర్థం చేసుకున్నారు కదా అని చెప్పేసి దాన్ని చేతగనతనంగా తీసుకుని విచ్చల రేట్లు పెంచుతా పోతుంది ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. ఈ వేలో ఎంత పెంచారు ఏంటి అది మీకు చెప్తా. మొన్న జనవరికి కనుక మనం చూసుకుంటూ ఉన్నట్టయితే బేస్ ప్రైస్ ఢిల్లీలో 27.37 ఉంది. తర్వాత ఈ ఫ్రైట్ లెవీ ఛార్జ్ వచ్చేసరికి 0.37 పైసలు ఒక్కో లీటర్కి సంబంధించి. నెక్స్ట్ ఈ ఢిల్లీకి సంబంధించేసి ఈ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యాట్ ఏదైతే ఉందో 27.74 రూపాయలు. నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ సెంట్రల్ వాళ్ళది ట్యాక్స్ 32.9. అంటే బేస్ ప్రైస్ కన్నా ఈజీగా 4 రూపీస్ మోర్ దాన్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ట్యాక్స్లే ఆ రేంజ్ లో ఉన్నాయి. తర్వాత డీలర్ ఛార్జ్ వచ్చేటప్పటికి ₹3.67. సో ఇది వచ్చేటప్పటికేమో గతంది. ఇక ఇప్పుడు ఎలా ఉంది ఏంటంటే ఒకసారి మనం కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే 31 రూపీ 82 పైసలు ఏది బేస్ ప్రైస్. ఆ తర్వాత రవాణా ఛార్జ్ 0.28. ఆ తర్వాత వచ్చేసరికి వ్యాట్ 21.29. ఆ తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 32.90. ఆ తర్వాత వచ్చేసి డీలర్ కమిషన్ ₹3.65. ఇక రిమైనింగ్ వచ్చేసరికి యాస్టీజ్. ఇంకా ఏపీ గవర్నమెంట్ వచ్చేసరికి ఏమో రోడ్ ట్యాక్స్ ₹1 ఎక్స్ట్రా ట్యాక్స్, అడిషనల్ ట్యాక్స్ అని ₹4, సో ₹5 ఎక్స్ట్రా. సో అందుకే ఏపీలో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ట్యాక్స్లు అన్నవి నెంబర్లేనండి, బట్ వాళ్ళు రోజు రోజుకి పెంచుకుంటా పోతానే ఉన్నారు. అయితే మనం ఈ ట్యాక్సులు తగ్గాలన్నా, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాలన్నా ఏం చేయాలి? రెన్యూబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అవ్వాలి. అందుకే మోడీ కూడా అంటున్నాడు, మనం రానున్న రోజుల్లో 40% రెన్యూబుల్ ఎనర్జీ మీద కన్నా డిపెండ్ అయితే ఈ ఆయిల్ కాస్ట్ ఆటోమేటిక్ తగ్గిపోతాయి అంటున్నాడు. ఎందుకు? మన దగ్గర రిజర్వ్ కెపాసిటీ తక్కువ ఉంది, మన దగ్గర వచ్చేసి ప్రొడక్షన్ కెపాసిటీ తక్కువ ఉంది. బట్ ఆయిల్కి సంబంధించి బై గాడ్స్ డేస్ మనకి ప్రొడక్షన్ కెపాసిటీ గ్యాస్కి సంబంధించి ప్రొడక్షన్ కెపాసిటీ బాగానే ఉంది మన దగ్గర. దాంతో కొద్ది గొప్ప తగ్గుతున్నాయి అనుకుంటే ఈ మధ్య గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెంచుకుంటా పోతా ఉన్నారు, సబ్సిడీలు తగ్గిస్తా ఉన్నారు. అంటే సారీ టు సే దిస్, గత ప్రభుత్వాన్ని సాకుగా చూపి దేశభక్తిని జనాల్లో ఉన్నా సరే దానిని ఇంకొంచెం పైకి చూపిస్తూ మన దేశాన్ని మీరు కాకపోతే ఇంకెవరు సాయం చేస్తారని చెప్పేసి ప్రజానికాన్ని ఒకంత ఈ ట్రాప్ లోకి లాగుతూ సారీ టు సే దిస్ అండి, ఒక రకమైన ట్రాప్ లోకి లాగుతూ ఉన్నారు. ఎందుకంటే నోరు ఎత్తకూడదు, దేశం కోసం మీరు ఈ మాత్రం చేయలేరు అన్న వేలో పట్టుకెళ్తున్నారు. బట్ వాస్తవానికి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు చాలా ఉన్నాయి. బ్యాంకుల దగ్గర నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఎల్ చెప్పేసి కొన్ని లక్షల కోట్లు పోగుపడి ఉన్నాయి. మొత్తం డబ్బులు బ్యాంకుల దగ్గర లోన్స్ కొని కట్టకుండా ఉన్నటువంటి మల్టీ మిలియనియర్స్ బిలియనియర్స్ లాక్కొచ్చి వాళ్ళు డబ్బులు తీసుకొస్తే బోల్డ్ అండ్ డబ్బులు ఉంటాయి ప్రభుత్వాల దగ్గర, బ్యాంకుల దగ్గర. సో ఆ డబ్బులు వాడుకోవాలి, అవి వాడరు. తర్వాత విదేశాల్లో భారీగా సంపాదించిన కొంతమంది ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి. ఆవేళ మన దగ్గర ట్యాక్స్లు వసూలు చేస్తానో లేదా క్లారిటీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా కూడా ఎన్నో 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 లోపాలు పాలకుల సైడ్ నుంచే ఉన్నాయి. ఈ పాలకుల సైడ్ నుంచి ఉన్నటువంటి లోపాలే మన పాలిట శాపాలుగా మారి పెట్రోలు డీజిల్ ధరని ఉరికెత్తిస్తా పోతా ఉన్నాయి. బేస్ ప్రైస్ కన్నానేమో సెంట్రల్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్ ఎక్కువ. ఈ సెంట్రల్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్ కొంచెం అటు ఇటుగా రాష్ట్రాలు వేసే ట్యాక్స్. ఇది కాకుండా లీటర్ మీద వచ్చేసి కమిషన్, మరలో వచ్చేసి రవాణా ఛార్జ్, తర్వాత ఎడిషనల్ ఛార్జ్, ఎడిషనల్ ట్యాక్సులు, తర్వాత వచ్చేసిన రోడ్ ట్యాక్సులు. ఇన్ని ట్యాక్సుల మీద ట్యాక్సులు బాగుతుంటే రేట్లు వెనక్కి ఏముంటాయి ఒకసారి మీరు చెప్పండి. అరే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో మనదే అత్యంత ఎక్కువ ట్యాక్సులు వసూలు చేస్తున్న దేశంగా ఉంది అంటే ఇక ఆయిల్ రేట్లు పెరగకుండా ఎలా ఉంటే ఒకసారి మీరు ఆలోచించండి.
రాష్ట్రానికి రేట్లు మారడం అంటే ఆయా రాష్ట్రాలు ఆ యొక్క ప్రజల మీద ఉన్న ప్రేమ కొద్దీ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఏదైతుందో వ్యాట్ దానిని తగ్గిస్తాయి, అంతే, అంతకుమించి ఏమీలా. సో కన్క్లూజన్ ఇస్తున్నా చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ గనక బేస్ ప్రైస్ మీద కాస్ట్ ఏదైతే సెంట్రల్ ట్యాక్స్ వేస్తున్నారో దానికన్నా ఎక్కువ బేస్ ప్రైస్ కన్నా, అది కాకుండా బేస్ ప్రైస్ లో 0.5% గనక వేస్తే సెంట్రల్ ట్యాక్స్ వేసేది, బేస్ ప్రైజు, ఫ్రైట్ ఛార్జీ ఈ కలగలిపి వీటి మీద రాష్ట్రానికి 31% ఎంత ఉంటుంది వ్యాట్ వేసేది. అప్పుడు అది కూడా తగ్గిపోతుంది. అప్పుడు విపరీతంగా ఆయిల్ రేట్లు వచ్చేసి 60 రూపాయలే ఉంటాయి, ఏది పెట్రోల్. డీజిల్ వచ్చేటప్పటికి ఈ మధ్యకాలంలో రేట్లు పెరుగుతుంది. ఎందుకంటే డీజిల్కి సంబంధించి పొల్యూషన్ ఎక్కువ వెదజల్లుతాయి కాబట్టి వాటి మీద కొంచెం ట్యాక్స్ ఎక్కువేయండి అని చెప్పేసి ట్యాక్స్ ఎక్కువ వేస్తా ఉన్నారు. గతంలో పెట్రోల్ వచ్చేటప్పటికేమో నా చిన్నప్పుడు 30 రూపాయలు ఉంటే డీజిల్ వచ్చేసి 16 రూపాయలు, 15 రూపాయలు, 14 రూపాయలు అలా ఉండేది. కిరోసిన్ వచ్చేసరికి 8 రూపాయలు, 9 రూపాయలు ఉండేది. సో ఒక రకంగా కిరోసిన్ డీజిల్ దగ్గరగా ఉండేవి. ఇప్పుడు కిరోసిన్ వచ్చేసి కూడా నాకు తెలిసి ఐడియా లేదు, అరౌండ్ నేను అనుకుంటా 40 to 50 అనుకుంటున్నాను. డీజిల్ వచ్చేసి 80 to 90 మధ్య కొడుతుంది. పెట్రోల్ వచ్చేసి 90 to 95 to 100 మధ్య కొడుతుంది. సో కన్క్లూజన్ ఇస్తున్నా చూడండి. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ పెంచినటువంటి ట్యాక్సుల వల్లే ఇంత భారీగా మన మీద భారం పడుతుంది. రాష్ట్రాల మీద వాళ్ళు కావాలని చెప్పి దీన్ని తోస్తా ఉన్నారు, రాష్ట్రాలు కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కనుక తగ్గిస్తే ఆటోమేటిక్ గా రాష్ట్రాలు వేసే ట్యాక్స్ కూడా పడిపోతుంది. సో కేవలం ప్రధాని మోదీ చేతుల్లోనే ఉంది. ఇంటర్నేషనల్ వైడ్ గా బ్యారెల్ కాస్ట్ కూడా 2020 జనవరితో పోల్చుకుంటే 2021 జనవరిలో చాలా తక్కువ ఉంది. సో అంతా కూడా మోదీ చేతుల్లోనే ఉంది, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల్లోనే ఉంది, పెట్రోలియం శాఖ మంత్రి వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇది మీరంతా తెలుసుకోవాలి. ఈ వేలో ట్విట్టర్లో ట్వీట్లు చేస్తారా, బయట సోషల్ మీడియాలో ఓపెన్ గా ఏదన్నా మీరు కంప్లైంట్స్ స్వీకరిస్తారా, లేదంటే change.org అనే దానిలో వచ్చేసి పిటిషన్ ఫైల్ చేస్తారా, ఎలా 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 అనేది మీరే ఆలోచించి ఆ వేళ స్టెప్స్ అయితే తీసుకోండి. ఐఎమ్ షూర్ సెంట్రల్ గవర్నమెంట్ వాంటెడ్ గానే ఇదంతా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం వచ్చే మార్గాలు నెమ్మదిగా తగ్గాయి, నెమ్మదిగా ప్రైవేటైజేషన్ సైడ్ వాళ్ళు మరలిపోతా ఉన్నారు. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు తగ్గుతావని, ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న వాళ్ళు ప్రాపర్ గా గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నారో లేదో తెలియటం లేదు. అండ్ కొంతమంది మాత్రం గవర్నమెంట్ మాదే అన్న వేలో వారు చేసే పనులకి ప్రజలు కూడా కుసింత భయాందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో అసలు ఏం జరగబోతుంది ఏంటని చెప్పి. సో భయపెట్టాలన్నది ఎక్కడ కూడా నా ఉద్దేశం కాదు, ఓన్లీ జాగృతం చేయాలన్నది ఒకటి. నెంబర్ 2, ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షమే ఉండాలన్నది 2. నెంబర్ 3, మెయిన్ గా ఈ ప్రజలు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారంలో ఎవరైనా సరే ఉండనివ్వండి, మనకి రావాల్సింది ఏంటి, అండ్ మోర్ ఓవర్ పన్నులు అన్నది ఎంతవరకు మనం కట్టాలి అండ్ ఎంతవరకు ప్రభుత్వం వాటిని మినహాయించాలి, ఇవన్నీ కూడా మనం కనుక తెలుసుకుని ఆ రకంగా కనుక ఉద్యమించినట్లయితే మన దేశం కూడా మిగతా దేశాలలోగా ఆయిల్ రేట్లు తగ్గుతాయి, మిగతా పన్నుల భారం తగ్గుతుంది, ప్రశాంతంగా మన జీవనం అనేది మనం గడపవచ్చు. వచ్చే ₹2-2 కుటుంబం కూడా బ్రహ్మాండంగా గడపవచ్చు. ఎక్కడ దోపిడీ దొంగతనం ఉండదు, ఒకడు ఇంకోటి మోసం చేయాల్సిన అవసరం ఉండదు, విపరీతమైనటువంటి శాలరీల కోసం మనం పోటీ పడాల్సిన అవసరం ఉండదు, వచ్చిన దానిలో సంతోషంగా బతికివచ్చు. అందుకే అయ్యా మోదీ దేశ ప్రజల తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు ఏదైతే వేస్తున్నారో ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పి, సెంట్రల్ ట్యాక్స్ అని చెప్పేసి దయచేసి అది తగ్గింది, లేదా ఇవి కూడా రాష్ట్ర పరిధి నుంచి తీసేసి GST పరిధిలోకి పట్టుకెళ్ళిపోండి. అప్పుడు ఖచ్చితంగా ప్రజలంతా కూడా మిమ్మల్ని శభాష్ అంటారు.